ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 26వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 26వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ప్రతి అడుగు కూడా ఎంతో తెలివిగా వ్యవహరించగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఎలాంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలతో మరింతగా ముందుకు దూసుకుపోగలుగుతారండి. చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా ఏవైతే గతంలో జరిగాయో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, లేదా ఒడిదుడుకులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అంటే అది వృత్తిపరంగా అయినా అయ్యుండొచ్చు, లేదా వ్యక్తిగత పరంగా అయినా అయ్యుండొచ్చండి. అంటే వృత్తిల్లో మీరు చేసే వృత్తిలో మీరు మీ నైపుణ్యంతో రాణించగలగటం, మీ యొక్క స్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుందండి. అదే వ్యక్తిగత వ్యవహారాల పైన అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీ బంధుమిత్రుల నుంచి కానీ, మీ యొక్క సన్నిహిత వర్గం ఎవరైతే ఉంటారో వారి మధ్యలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, మీ యొక్క వ్యవహార శైలి వలన ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కటి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం పొందుతూ చక్కగా చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా లభిస్తుందండి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవటం వల్ల మీ పొదుపు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పెంచుకోగలుగుతారండి. చక్కగా పొదుపు పెరగడం, భవిష్యత్తులో అవసరాల కోసం నిల్వల రూపంలో ఉంచుకోవటం, అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వారి కోసం ఏదైనా వస్తువులను కానీ, లేదా వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందండి. వారితో కలిసి కొంత సమయాన్ని కూడా మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా వారితో కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. వారికేమైనా బహుమతులు ఇవ్వాలని కానీ, వారితో మాట మంచి జరపాలని కానీ, ఇట్లాంటి వ్యవహారాలు కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో ప్రత్యేకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క వ్యవహార శైలి చక్కగా అందరిని మెప్పించుకునే విధంగా ఉంటుంది. మీరేం చేయించుకోవాలి అనుకుంటున్నారు అంటే, మీరు ఏ పనులు, ఏ కార్యకలాపాలైతే సాధించాలి అనుకుంటున్నారో, వాటి కోసం అందరిని మెప్పించుకుంటూ చక్కగా ఎవరిని నొప్పించకుండా, మీ పనులన్నిటిని కూడా చకచకా రోజు ముగిసే సమయానికి చేసుకోగలుగుతారండి. వాటి లావాదేవీలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారు. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత అప్రమత్తంగా జరుపుకోగలుగుతారండి. చక్కటి తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. కొంతవరకు ఏదైనా విషయాలలో దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చండి. అలాంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను పాటిస్తూ మీరు ప్రయాణం కొనసాగించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని సజావుగా సాగించుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా వెళ్ళిన చోట పూర్తి చేసుకుని దిగ్విజయంగా రాగలుగుతారండి. అన్ని అవకాశాలు మీ చేతికి రావటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే రావు, చేజారిపోతున్నాయి అనుకునే కొన్ని ముఖ్యమైన అవకాశాలు కూడా ఈరోజు మీ చేతికి రావటం కానీ, లేదా మీకు ఆ అవకాశాన్ని ఇచ్చే విధంగా ఏదైనా మలుపు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన వ్యక్తులతో కొంతవరకు పరిచయాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా ఏదైనా మార్పులు, చేర్పులు చేసుకోవటానికి, నూతన వ్యవహారాల నిమిత్తం కొత్త వ్యక్తులను కలయిక, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇతరులకు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను తెలియచేయకుండా ఉండటం, కొంతవరకు రహస్యాలుగా పాటించటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరిచినట్లు మాట్లాడినా కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడినా కానీ, మీరు వారికి సానుకూలంగా సమాధానం ఇస్తూ ఎటువంటి కోపానికి గానీ, ఎటువంటి ఉద్రేకానికి గానీ గురి కాకుండా మీరు వ్యవహరించటం కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి.
ఎవరైనా స్వర్ణాన్ని కానీ, లేదా వస్తు వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేయగలుగుతారు. వాటి మీద మీరు కొంత ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి ఏదైనా ఆర్థిక సహాయం కానీ, లేదా మాట సహాయం కానీ కోరి వస్తారో, అటువంటి వారికి మీ చేతనైనంతలో మీరు సహాయం చేసి పంపించగలుగుతారండి. మీ యొక్క వ్యవహార శైలి వలన చక్కగా అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే వయసులో తక్కువ వయసు ఉన్నవారు ఉన్నారో, అటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడవటానికి ఎక్కువగా ఆసక్తి చూపించే విధంగా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కానీ, మీ వ్యవహార శైలి గాని ఉండటం కూడా మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణాన్ని, ఎలాంటి పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇది నేను చెయ్యలేను, ఇది నాకు ఎక్కువగా ఉంది, లేకపోతే ఇది జరుగుతుందో, జరగదో అని అపనమ్మకం పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ప్రతి పనిలోనూ కూడా ఎంతో హుందాతనంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ పరిస్థితులు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కుటుంబ సభ్యులు గౌరవించగలుగుతారు. వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా ఎటువంటి పని భారం ఉన్నప్పటికీ కూడా మీ ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి రూపాయిని కూడా పెట్టుబడి పెట్టగలుగుతారండి. ఆలోచనతో ముందు చూపుతో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ప్రతి పనిని సకాలంలో సజావుగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా చకచక అన్ని పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడుపుతూ కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపిస్తూ మీరు అనుకున్న సమయానికి చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా తెలివైన నిర్ణయాలతో మరింతగా ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుస్తూ చక్కగా మీరు మరింతగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంతవరకు మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా మరింత ఉత్సాహంతో పనులన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారండి. మీరు ప్రతి నిర్ణయాన్ని గూడా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. చక్కటి రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తూ గౌరవప్రదమైన స్థానాన్ని, ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ జీవిత భాగస్వామితో చర్చిస్తూ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే చక్కటి రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీరు ముందు చూపుతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి పనిని అమలుపరుచుకోగలుగుతారండి. మీరు చేసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు 10 మంది మేలు కోరే విధంగా ప్రణాళికాబద్ధంగా అమలుపరుస్తూ మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.